సార్ నమస్తే సార్. నమస్తే. ఏం చేస్తున్నారు? కూరపాదులు పెడదామని వచ్చిన. కూరపాదులు చాన్నాళ్ళ నుంచి పెడదామని ఎంత తవ్వినాము. తవ్వి కలుపులే మొత్తం తవ్వేశారుగా. తవ్వినా ఎంతసేపు చేస్తే చేయలేము అనుకుంటే చేయలేము. మీరు ఏదైనా చేయగలరు సార్. చేయాల మరి. మీతో పాటు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరో చేయలేరు. చేయాలనుకుంటే ఎందుకు చేయలేరు? మేము పాతకాలం వాళ్ళం కాబట్టి. ఏం పాదులు పెడుతున్నారు ఇప్పుడు? ఏం పాదులు పెడుతున్నారు? బెండ పాదులు పెట్టాల. ఎంత తవ్వినాము భూమి తవ్వి బోధల్లాగా వేసుకుంటే బోధల్లో బెండ పాదులు పెట్టాలి. ఎరువు వేసారా మరి? అన్నా ఎరువు వేసినాం, పశువులు ఎరువు వేసి తవ్వినాము. సాలు చెట్టుగా పెట్టుకోవాలి. 18 రంగులాలు 16 రంగులాలు పెట్టాలి. రెండు మూడు రకాలు ఉంటాయి. పచ్చగా ఆకుపచ్చగా ఉండే బెండకాయలు ఉంటాయి, కొంచెం వైటిష్గా ఉండే బెండకాయలు ఉంటాయి. ఆ తెలుపు ఉండేవి పెద్ద పొడుగ్గా ఉంటాయి, హైబ్రిడ్ కాయలు అంటారు. అవి కొంతమంది మంచిది కాదంటారు, కానీ దాంట్లోనే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయని డాక్టర్లు అంటారు. కాబట్టి ఆ గింజలే ఇవి. చెట్టు ద్వారా తీసారా? ఈ గింజలు గతంలో మనం నాటితే అందులో విత్తనాలు తీసినవి, కొనకొచ్చినవి కాదు. ఏ విత్తనాలైనా ఒకసారి పెట్టుకుంటే కొనకొచ్చే అవే మనం విత్తనం చేసుకోవాలి. రెండు గింజలు మనం చేత్తో, రెండు గింజలు 3 గింజలు చేత్తో ఇట్లా పెట్టుకోవాలి. ఇవి అడుగు అట్లా మరీ దగ్గర పెడితే ఒత్తు అయిపోతాయి. ఈ విత్తనాలు మంచిగా ఉండాలి, లేకపోతే మొలవు. చేత్తో పట్టుకొని పుల్లతో గుచ్చి కూడా అందులో వేయచ్చు. ఇది నేల మెత్తగా ఉంది కాబట్టి చేత్తో అయినా వేసేయచ్చు. ఈ మాదిరి ఒక 20 పాదులు పెట్టుకుంటే మనకి ఇంటికి అవుతాయి. మనం అమ్మేదానికి కాదుగా, మన ఇంటికి మరి మందులు కొట్టకుండా మన కాయలు మనం తినాలి. అది ఉద్దేశం. ఆ సాలు అయిపోయింది. నెక్స్ట్ సాలుగా తేమ ఉంది కాబట్టి పెట్టేసి మళ్ళీ 2 రోజులు అయినాక నీళ్ళు పెడితే ములిచిపోతుంది. 45 రోజులకి కాపుకి వస్తుంది. బెండ బాగా వస్తాయి ఏపుగా, ఏ తెగులు లేకుండా. లేదంటే 50 రోజులు, మ్యాక్సిమం 60 రోజుల్లోపు బెండ కోసుకోవచ్చు. బాగా అన్నీ బాగుంటే 45 రోజులకే కాపు వస్తుంది. కోతకొచ్చేకి 50 రోజులు. బెండకాయ కొయ్యిపోతే ఒక రోజుకే ముదిరిపోయింది. బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా దండగాని బెండకాయ ముదరకు ముందే కోసుకోవాలి. తొందరగా బిల్డింగ్ వచ్చేది ఒక పిండి దిగుద్ది. బెండ పూత వస్తుంది, పిండి వస్తుంది. దిగినాక ఒక రోజు మరుసటి రోజుకి పెద్దది అయిపోయింది కాయ. మరి ఇక 2-3 రోజులు ఉన్నామనుకో ముదిరిపోయింది. ఆ కొన ఇటు ఇంచితే పుట్టుకని ఇరిగితే లేతకాయ. ఇట్లా వచ్చి చూసినా కాయ మెత్తగా ఉంటే లేతకాయ, గట్టిగా అయిపోయినా కొన ఇరక్కపోయినా బెండకాయ ముదిరిపోయినట్టే. బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా దండగానే అంటారు సామెత. రేపులో ఎల్లుండి దీనికి నీళ్ళు పెట్టాలా. నీళ్ళు పెడితే మళ్ళీ మొలిసిపోయింది. బాగా సారవంతమైన భూమి. నెక్స్ట్ వీడియోలో దీన్ని మొలవడం, మళ్ళీ పూతకొచ్చింది, కాయలు కాసింది, మొత్తం అంచెలంచెలుగా దీని వీడియో పెడతాం. కాబట్టి మీరు కూడా ఇంట్లో ఏమాత్రం కొద్దిపాటి చోటు ఉన్నా తవ్వి దాంట్లో కాత ఆకులు మురిగిన ఎరువైనా సరే, లేదంటే పశువుల ఎరువైనా వేసి యూరియా 20 అట్టాటి వేయకుండా కాయిపించుకుంటే మనకు ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. మనం ఈ తవ్వడం నాటడం ఇవన్నీ కూడా శ్రమ చేసినట్టు ఉంటుంది, బాడీ ఫిట్నెస్ ఉంటుంది. మరి ఏం నాటుతాంలే, ఏం చేస్తాంలే, డబ్బులు ఉన్నాయి కొనుక్కుందాంలే అంటే డబ్బులతో కొనేటివి అంత ఆరోగ్యకరమైనవి కాదు. కొంతమంది ఇట్లా పని చేసుకునే వాళ్ళని ఎగతాలు చేస్తారు. వాడికి ఏం కక్కుతారో, డబ్బులుంటే కూడా అట్ట పని చేస్తాడని.
డబ్బులుంటే పని చేసేది డబ్బుల కోసం కాదు, ఆరోగ్యం కోసం. మన ఇంటిల్లి పాదు మంచి మందులు కొట్టిన కూరగాయలు తినడం అంటే మాటల. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వాళ్ళు మీ పెరట్లో ఏ పాటి కొద్దిపాటి చోటు ఉన్నా తవ్వి వంగో, బెండో, కాకరో, బేరో, మరి గోడు చిక్కుడు ఏది పెట్టుకున్నా పండుతాయి. కాబట్టి ఆ విధంగా చేసుకుంటారని కోరుకుంటున్నాను.